సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఫిబ్రవరి 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఓట్ల లెక్కింపు తొలి రౌండ్లో 9,980 ఓట్ల మెజారిటీలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా లీడ్ సాధించారు. మొదటి రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు లీడ్ కొనసాగించిన ఆయన ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యతతో భారీ మెజారిటీతో సాధించారు. మొత్తం 9 రౌండ్లకు గాను మంగళవారం తెల్లవారుజామున 5:50 సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సమయానికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 21,577 చెల్లని ఓట్లు గుర్తించారు. దీంతో 50% పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక 9వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60%కు పైగా ఓట్లను ఆలపాటి సాధించారు. తన విజయం పైన ఆలపాటి రాజా స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎంత బురద చల్లాలని చూసినా కూటమికే పట్టం కట్టిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. 483 బూతులలో ఒక్క దాంట్లో కూడా వైసీపీ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థికి మెజారిటీ రాలేదని ఎద్దేవా చేశారు. ఈ విజయంతో వైసీపీకి మరోసారి ప్రజలు గుణపాఠం చెప్పారని, తనను నిలబెట్టి గెలిపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆలపాటి రాజా భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయన అభిమానులు, కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.